ఒకసారి మన మందారాలు చూడండి. ఒక సిస్టర్ అయితే అడిగారు, అక్క మీ మందారాలు ఒకసారి అన్నీ చూపించరా ఒకసారి అని. అయితే నా దగ్గర అయితే అంత పెద్ద కలెక్షన్ అయితే ఏం లేదమ్మా. అన్నీ మొన్నటిదాకా కోతులు అయితే అన్నీ తొక్కేసి ఇగో ఇలాగ అయిపోయినాయి. ఇప్పుడే కొంచెం కోతులు అయితే కొంచెం రావట్లేదు, అందుకనే కొంచెం కొంచెం ఇప్పుడే ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ ఆ కొమ్మలన్నీ కొంచెం కొంచెం తీసేసా, కొన్ని కట్ చేసేసా. ఆకులన్నీ రాలిపోయినాయి, ఇప్పుడే కొంచెం స్టార్ట్ అవుతున్నాయి. పెద్ద మందారాలు అయితే ఏం లేవులే, కానీ మొత్తం ఒక 10 రకాలు అయితే ఉన్నాయి. కాకపోతే అంత ఎక్కువ కేరు చేయలేకపోతున్నానమ్మ నేను. ఎందుకంటే నాకు కూరగాయలు ఈ ఫ్లవరింగ్ అంటే కొంచెం కష్టం అవుతుంది. ఈ వాటర్ వైటమే మా విజయానేమో ఎక్కువ తక్కువ పోస్తుంది, కొన్నిటికి ఫ్లవరే రావట్లేదు అసలు. నేను చెప్పినా కూడా అది పైన పొడి పొడిగా ఉందని చెప్పేసి పోసిద్ది. మందారాలకైనా ఏ మొక్కకైనా వాటరు చూసి పోసుకోవాలి. దానికేమో చెప్పినా నేనేమో ఎక్కువ తక్కువ పోసేస్తుంటే ఇక చూడు ఎట్లా ఎర్రగా అయిపోయినాయి. ఇప్పుడే కొన్ని కేర్ తీసుకొని నేనే కొంచెం కొంచెం ఈ నెల ఆగబోయి ఈ నెల ఆగిందా కొంచెం జాగ్రత్తగా పోయే తర్వాత ఎట్లా పోసినా ఏం కాదు, సమ్మర్ బాగా స్టార్ట్ అయితే ఏం కాదని చెప్తున్నా. కొన్ని అయితే నేనే పోస్తున్నా, దాని దగ్గరుండి కొంత నేను పోసుకోవటం అట్లా చేస్తున్నాక కొంచెం ఇప్పుడే అన్ని మొగ్గలు అయితే వచ్చేసినాయి. మందారాలకి బాగా హెవీ ఫీడర్, బాగా మనం ఎరువులు మంచిగా ఇచ్చుకోవాలి, మరి లిక్విడ్లు మంచిగా ఇచ్చుకోవాలి. అప్పుడే బాగా పూలు వస్తాయి. పూలు ఉండాలి కంపల్సరీ, మన గార్డెన్లో ఉండాలే, కానీ ఇవి రెండు బ్యాలెన్స్ చేయాలంటేనే కొంచెం కష్టం అవుతుంది. అచ్చం ఫ్లవరింగ్ గార్డెన్ అనుకోండి, ఫ్లవర్ గార్డెన్ చేసే వాళ్ళకి అచ్చం ఎక్కువ దీని మీదనే ఇంట్రెస్ట్ పెడతారు, ఎక్కువ కేర్ చేస్తారు, కాబట్టి వాళ్ళకి బాగా ఫ్లవర్స్ వస్తాయి. మనం కూరగాయలు ఇవి అనేసరికి కొంచెం కష్టమైద్ది కేరింగ్కి. ఇదిగోండి దానికి అప్పుడు తెల్ల పేను లాంటిది వచ్చేసింది. ఇది చూడండి, కోతి మొత్తం పడేసి ఇరిగిపోయింది. దానికి అట్లా తాడు కట్టి సపోర్ట్గా అట్లా నిలవబెట్టాను. ఇంకా సమ్మర్ వచ్చాక మరి ఇంకా అసలు ఎట్లుంటాయో, కానీ ఇప్పటికైతే ఇలాగ ఉన్నాయి. ఇంకా సమ్మర్ వచ్చాక అసలు చూపించడానికి కూడా ఉండవని చెప్పేసి ఇప్పుడు చూపిస్తున్నాను. కొన్ని మొక్కలైతే మందారాలు, కొన్ని కనకాంబరాలు కూడా పూర్తిగా అయిపోవచ్చినాయి. కొన్ని లోపల ఉన్నాయి, కొన్ని ఏమో బయట ఉన్నాయి. నూరు వరహాలు ఇక్కడ చూడండి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. గోరింట పూలు అంటారు కదా, ఇవన్నీ మందారాలే. ఇంకా ఫ్లవరింగ్ అయితే ఏం లేవు. కలర్స్ రెడ్ కలర్లు అవి కూడా, కొన్ని ఏమో తిక్కు, కొన్ని ఏమో కొంచెం లైటు, కొన్ని చిన్న పూలు, కొన్ని బిస్కెట్ కలర్స్, కొన్ని వైట్ ఉన్నాయి, కొన్ని ఎల్లో ఉన్నాయిలే, కానీ కొన్నికైతే ఫ్లవర్స్ లేవు. ఈ బిస్కెట్ కలర్స్ మాత్రం అండి, దీనికి అసలు మనం ఏమి చేయకపోయినా కూడా అబ్బా పిచ్చి పూలు పోస్తాయి. అది నిలబడటం కూడా ఎట్లా నిలబడిద్ది, నాకు మీరేమి ఇవ్వట్లేదు నన్ను అని ధీమాగా నిలబడుతుంది. మనుషుల లెక్కే, ఎవరి మీద డిపెండ్ అవనప్పుడు ఎంత ధీమా చూపిస్తాం కదా, అలాగే అది కూడా అంతే. అది ఒకటి వైట్ కలర్ ఒకటి, కింద కంటే వంగవు అసలు, ఎంతసేపటికి పైకే చూస్తుంటాయి అవి. ఇది పారిజాతం అండి, ఇది ప్రూనింగ్ చేశాక ఇవి కూడా మంచిగా ఫ్లవరింగ్ వచ్చింది. మొత్తం పూలు చూడండి ఎట్లా రాలినాయో. విరజాజి కూడా ప్రూనింగ్ చేశాను, అది ఇంకా మొగ్గలు స్టార్ట్ అవ్వలేదు. ఇది కూడా మిరప మందారం ఏదో అంటారు కదా, దీనికి కూడా బాగానే వచ్చినాయి మొగ్గలు. ఒక్కొక్క సీజన్లో బాగా వస్తాయి, ఒక్కొక్క సీజన్లో కొంచెం డల్ అవుతాయి పూల మొక్కలు. మనం వాటి కోసం అంత భయపడాల్సిన అవసరం ఏముండదు. వాటికి వాతావరణం ఎండది కూడా వాటికి కూడా సరిపోవాలి. మనుషుల లెక్కే కూడా అన్ని రకాలుగా ఉంటేనే అవి కూడా మంచిగా ఉంటాయి. మా విజయ చూడండి ఒక కొమ్మ గుచ్చింది మందారం, ఈ చెట్టుతో పాటు వెళ్ళిపోతుంది పైకి అది. ఇంకా ఈ మందారానికి కూడా ఫ్లవరింగ్ అయితే ఏం రాలేదండి. ఇది రెడ్డే. ఇక్కడ చూడండి గోరింట పూలు మాత్రం ఎంత కలర్ఫుల్గా ఉన్నాయండి మన గార్డెన్లో. మనం ఫ్లవరింగ్ కదా, ఫ్లవర్స్ కూడా ఎంత కేర్ చేసి పెంచాలా అనుకుంటారేమో, కానీ కంపల్సరీ పెంచాలండి. ఫ్లవరింగ్ ఉంటేనే మన గార్డెన్కి అందం. రాగానే మనకి అసలు ఎంత హెడేక్ ఉన్నా కూడా భలే కనిపిస్తుంది అవి చూడగానే. అవి మనుషుల్లాగానండి, వాటిని కూడా రోజు వచ్చి మనం పలకరిస్తుంటే, మనుషులు మాట్లాడిస్తుంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో, రోజు ఆ చెట్లకు కూడా అంతే హ్యాపీగా ఉంటుంది. నేను అన్నీ ఒకసారి చూస్తానండి రాగానే ముందు. మన కళ్ళకు కూడా చాలా మంచిది ఫ్లవరింగ్ అట్లా చూడటం, పచ్చదనం అసలు. ఇది ఎవర్ గ్రీన్, ఎప్పుడూ పూస్తూనే ఉంటుంది. ఆకులు లేకపోయినా అన్ని మొగ్గలే ఉన్నాయి. మొత్తం చాలా చాలా వరకు తీసేసానండి. ఇంకా సమ్మర్కి వేసినా కూడా ఉంటాయా ఉండవా అని ఆలోచిస్తున్నా. మొత్తం అయితే తీసి చాలా వరకు మళ్ళా ఫుల్ చేసి ఉంచాను.
ఇవి కంపల్సరీ ఉండాలండి. ఎల్లో గన్నేరు, కొన్ని లోపల ఉన్నాయి చిట్టి కనకాంబరాలు. ఇదిగోండి, ఇది ఫుల్ అయిపోయింది. ఇది తీసేసాం మొత్తం, చాలా వరకు తీసేసానండి. ఖాళీగా ఉంది మన బాల్కనీ గార్డెన్. అన్నీ కట్ చేసి ఉన్నాయి. మళ్ళీ చెట్టు ఇది కూడా మొత్తం తీసేసి కట్ చేసి ఇప్పుడే మళ్ళీ చిన్నగా పాకుతుంది. మనం పూలు అంటమే కానీ పూలు మాత్రం తీసుకొచ్చుకుంటే రోజు 30-40 రూపాయలు అవుతాయండి. మనం రోజు తెచ్చుకోవాలంటే దేవుడికి పూజలు చేసుకునే వాళ్ళు కంపల్సరీ ఉండాలి. కూరగాయలు ఎంత అవసరమో ఇవి అంతే అవసరం. ఇది మన ఆరోగ్యం కోసం పెంచుకునేది, చేసుకునేది, రెండు బ్యాలెన్స్ అయ్యేది. ఏం వాకింగ్ బయటికి పోయే పని లేకోకుండా. చూడండి ఎంత ఖాళీగా ఉందో, క్లీన్గా. ఇక్కడ ఒక గన్నేరు ఉందండి, రెక్క గన్నేరు, ముద్ద గన్నేరు ఒకటి, రెక్క గన్నేరులు 3 రకాలు ఉన్నాయి. ఈరోజు వీడియో అయితే సింపుల్ వీడియోనండి, ఒక సిస్టర్ కోసం చేసిన వీడియో ఇది. అన్నీ గన్నేరు కన్నా మందారాలే ఎక్కువ ఉన్నాయి. కాకపోతే అన్నీ ఫ్లవరింగ్ లేవు. మళ్ళీ ఫ్లవర్స్ వస్తే మంచిగా మళ్ళీ ఒకసారి క్యాజువల్గా చూపిస్తాను వీడియో చేసేటప్పుడే. థ్యాంక్ యూ.